నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. భారత ప్రధానికే నో ఎంట్రీ. పూరి జగన్నాథుని మందిరంలో ఇందిరాగాంధీకి బ్రేక్. ఇక రఘునందన్ లైబ్రరీ మేడపై నుండి జగన్నాథుణ్ణి దర్శించుకున్న దేశ ప్రధాని. మరి ఇందిరాగాంధీని పూరి లోపలికి ఎందుకు రానివ్వలేదు? ప్రధాని పదవి ఉన్నా సరిపోదా? పూరి క్షేత్రంలో అసలు ఏం జరిగింది? సనాతన సాంప్రదాయం వర్సెస్ రాజ్యాధికారం స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అది 1984 అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా, భారత ప్రధానిగా దేశాన్ని ఏలుతున్న ఒకే ఒక్క మహిళ ఇందిరాగాంధీ. ఆమె ఆదేశిస్తే సైన్యం కదులుతుంది, ఆమె నిర్ణయం తీసుకుంటే రాజ్యాలు గజగజలాడతాయి. కానీ అదే ప్రధాని ఓ పుణ్యక్షేత్రం ముంగిటికి వచ్చి నిలబడితే ఆలయ తలుపులు ముఖం మీదే మూతపడ్డాయి. మీరు ఎంతటి ప్రధాని అయినా సరే ఈ సనాతన క్షేత్రంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ పండితులు తెగేసి చెప్పారు. భూతల వైకుంఠంగా పిలిచే పూరి జగన్నాథ ఆలయంలో భారత ప్రధానికే ప్రవేశం నిరాకరించబడింది. అసలు రాజ్యాధికారాన్ని ధిక్కరించిన ఆ సనాతన నియమం ఏంటి? ఒక దేశ ప్రధానిని ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్న ఆ చారిత్రాత్మక వివాదం వెనుక ఉన్న అసలు సత్యం ఏంటి? ఈ కథనంలో ఇప్పుడు చూద్దాం. భారతదేశ చరిత్రలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు, అవి ప్రత్యేకమైన విశ్వాసాలకు, శాస్త్ర నియమాలకు నిలయాలు. శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో స్త్రీల ప్రవేశంపై ప్రత్యేక కట్టుబాట్లు ఉంటే, గయాలోని మహాశక్తిపీఠం మాంగళ్య గౌరి ఆలయంలోకి కేవలం స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడ అమ్మవారి వక్షస్థలం పడిన పవిత్ర స్థలంగా భావించి పురుషులు వెలుపల నుంచే నమస్కరించుకుని వెళ్తారు. అయితే వీటన్నిటికంటే అత్యంత కఠినమైన రాజీ పడని నియమాలు ఉన్న దివ్యక్షేత్రం పూరి జగన్నాథ మందిరం. స్కంద పురాణంలో అత్యంత వైభవంగా వర్ణించబడిన ఈ క్షేత్రం ముందు ఒక స్పష్టమైన శాసనం ఉంటుంది. ఇక్కడ కేవలం సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులకు మాత్రమే ప్రవేశం అని. మరి ఈ ఒక్క నియమమే 1984లో దేశ రాజకీయాల్లో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక పెద్ద తుఫాను సృష్టించింది. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. ఇందిరాగాంధీ స్వచ్ఛమైన కశ్మీరీ పండిట్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మరి అలాంటి ఇందిరాగాంధీని హిందూ కాదు అని పూరి పండితులు ఎలా తీర్మానించారు? దానికి కారణం ఆమె చేసుకున్న వివాహం. ఇక ఇందిరా బొంబాయికి చెందిన ఫిరోజ్ జహంగీర్ గాంధీ అనే పార్సీ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. మరి ఆ తర్వాత ఆయన తన ఇంటి పేరును గాంధీగా మార్చుకున్నారు. అయితే సనాతన ధర్మ సాంప్రదాయం ప్రకారం ఒక హిందూ స్త్రీ హిందూయేతరుని పెళ్లి చేసుకుంటే ఆలయ నియమాల ప్రకారం ఆమెకు ఉమ్మడి ప్రాంగణంలోకి నేరుగా అనుమతి ఉండదు. ఈ మతపరమైన శాసనాన్ని పూరి జగన్నాథుని ఆలయ పండితులు సేవాయత్తులు చట్టం కంటే, రాజ్యాంగం కంటే పైన ఉంచారు. అసలు పూరి ఆలయంలో ఈ స్థాయి కఠిన నియమం ఎందుకు వచ్చింది? చరిత్ర పుటలు తిరగేస్తే దీని వెనుక శతాబ్దాల రక్తసిక్తమైన దాడి కనిపిస్తుంది. విదేశీ దండయాత్రల సమయం నుండి బాబర్, ఔరంగజేబు, గజనీ, ఘోరీల నుంచి అలెగ్జాండర్ ఈస్ట్ ఇండియా కంపెనీ వరకు విదేశీయులు భారతదేశ సంపద కొల్లగొట్టడమే కాకుండా భవ్యమైన ఆలయాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల నుండి జగన్నాథ స్వామి విగ్రహాలను, ఆలయ పవిత్రతను కాపాడుకోవడానికి శతాబ్దాల క్రితమే ఈ కఠినమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ నియమావళి ప్రకారం ఇతర మతాలకు చెందిన వారైనా లేదా విదేశీయులైనా లోపలికి వెళ్ళాలంటే నేను హిందువును, సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నాను అని ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నాటి ప్రధాని ఇందిరాగాంధీ విషయంలో ఈ డిక్లరేషన్ ప్రక్రియ మరియు ఆమె వివాహ నేపథ్యం అతిపెద్ద వివాదంగా మారింది. 1984 దేశ ప్రధాని ఇందిరాగాంధీ పూరి క్షేత్రానికి చేరుకున్నారు. ప్రధాని రాకతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ ఆలయ ప్రధాన ద్వారం వద్ద సేవాయత్తులు, పండితులు అడ్డుగా నిలబడ్డారు. ఆలయ సాంప్రదాయం అందరికీ ఒకటే. సనాతన ధర్మ నియమాల ప్రకారం ఆమెను లోపలకు అనుమతించేది లేదు. అటు అధికారులు సముదాయించే ప్రయత్నం చేశారు, కానీ పండితులు మాత్రం వెనక్కి తగ్గలేదు. అధికార మతం ముందు సనాతన నియమం తలవంచలేదు. దీంతో చేసేది లేక పర్యటన రద్దు చేసుకోకుండా ప్రధాని ఇందిరాగాంధీ ఆలయానికి సరిగ్గా ఎదురుగా ఉన్న రఘునందన్ లైబ్రరీ భవనం పైకి ఎక్కారు. ఆ భవనం మేడపై నుండి దూరంగా కనిపిస్తున్న జగన్నాథుడి నీల చక్రాన్ని, మందిరాన్ని దర్శించుకుని దండం పెట్టుకున్నారు. ఇక ఆలయం లోపలికి వెళ్లేందుకు అనుమతి దక్కకపోవడంపై నాటి భారతీయ రాజకీయాల్లో పెద్ద కలకలమే రేగింది. కానీ ఈ సంఘటన తర్వాత ఇందిరాగాంధీ చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఆమె పొలిటికల్ పవర్ వర్సెస్ ఆలయ పవర్ గురించి ఏమన్నారో తెలుసా?
ఆమె స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ముస్లింను పెళ్లి చేసుకున్నాననో లేదా భర్త చనిపోయిన విధవరాలని కాబట్టి నన్ను రానివ్వలేదో నాకు తెలియలేదు, కానీ వారు నన్ను జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించకుండా మాత్రమే అడ్డుకోగలిగారు. అంతే తప్ప నన్ను భారతదేశానికి ప్రధానమంత్రి కాకుండా ఏ శక్తి అడ్డుకోలేకపోయింది అని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పూరి జగన్నాథుడి ఆలయ నియమాలు కేవలం ఇందిరాగాంధీకే పరిమితం కాలేదు. చరిత్రలో బ్రిటిష్ రాణి ఎలిజబెత్, విదేశీ ప్రముఖులతో పాటు నాన్ హిందూ అనుమానంతో లేదా నియమాలు పాటించలేదనే కారణంతో మహాత్మా గాంధీ, వినోబా భావే వంటి దిగ్గజాలు కూడా కొన్ని సందర్భాల్లో ఈ నియమాలు సవాలుగా మారాయి. రాజ్యాధికారం, రాజకీయ బలం, అంతర్జాతీయ హోదా ఇవేవి జగన్నాథుని మందిర ద్వారాల ముందు పనిచేయవు అనేదానికి ఇందిరాగాంధీ సంఘటనే అతిపెద్ద సజీవ సాక్ష్యంగా నిలిచింది. కాలాలు మారినా, ప్రభుత్వాలు మారినా జగన్నాథుని తీర్థక్షేత్ర నియమాలు మాత్రం నేటికి అక్షరాలా అమలవుతున్నాయి. దేశ ప్రధాని స్థాయి వ్యక్తికి కూడా మినహాయింపు ఇవ్వని ఆ సనాతన సంప్రదాయం చట్టాలకు, రాజ్యాధికారానికి లొంగని నమ్మక వ్యవస్థకు ప్రతిరూపంగా నిలిచింది. ఆ రోజు ఇందిరాగాంధీ మందిరంలోకి అడుగు పెట్టలేకపోయినా రఘునందన్ లైబ్రరీ మేడపై నుండి ఆమె జగన్నాథుడికి సమర్పించిన నమస్కారం చరిత్రలో ఒక చెరిగిపోని అధ్యాయంగా మిగిలిపోయింది. అధికార శక్తి ఎంతటిదైనా వేల సంవత్సరాల సాంప్రదాయం ముందు తలవంచక తప్పదని పూరి జగన్నాథుని ఆలయ చరిత్ర నిరూపిస్తుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేస్తుంటూ 9 News.